వజ్రగిరి అనే ఒక రాజ్యానికి విశ్వదత్తుడు రాజు. ఆయనకు చందన అనే ఒక కూతురు కూడా ఉంది. చాలా అందగత్తె, అంతే తెలివైనది కూడాను. ఒకరోజు సాయంత్రం మహారాజు తన మంత్రి సారంగుణ్ణి పిలిపించి ఇలా చెప్తాడు. మంత్రిగారు, మేము మా కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాము. చాలా మంచి శుభవార్త చెప్పారు మహారాజా. మీ తర్వాత ఈ రాజ్యానికి మహారాజయ్యే అర్హత మీ బావమర్ది ప్రతాపుడికి ఉన్నది. నేను నా కూతురి వివాహం గురించి మాట్లాడుతుంటే నువ్వు ప్రతాపుడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అదేమిటి మహారాజా, ఎప్పటినుండో మహారాణిగారు యువరాణిని తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా. మహారాణిగారు ఆశపడ్డ మాట వాస్తవం. కాని యువరానికి ప్రతాపుడి మీద ఏమాత్రం ఆసక్తి లేదు. అతను అంత సమర్థుడేమీ కాదు. మహారాణిగారి తమ్ముడవడం చేత ఈ భవనంలో ఉన్నాడు. మరి ఇప్పుడు యువరానికి వరుడు మాట ఏమిటి మహారాజా? నా కుమార్తె చందనాదేవి ఎంత అందగత్తే, అంతకంటే గొప్ప అందగాన్ని ఆమెకు భర్తగా తీసుకురావాలి. అది మాత్రమే కాదు, ఆమె తెలివితేటలకు మించి ఆలోచించేవాడై ఉండాలి. కేవలం బుద్ధిబలం మాత్రమే కాదు, భుజబలం కూడా ఉండాలి. బలమైన బాహువులు, విశాలమైన ఛాతీ, 6 అడుగుల ఎత్తు ఉండాలి. అటువంటి వ్యక్తులు ఏ రాజ్యంలో ఉన్నా వారందరినీ ఒకచోటకి రప్పించి వారిలో సమర్థులను నా కుమార్తెకు సరిజోడీని ఎంపిక చేసి అతడితో నా కూతురు వివాహం జరప నిశ్చయించినాము. చిత్తం ప్రభు, తమరు ఆజ్ఞాపించిన విధంగానే దేశ విదేశాల నుండి అర్హులైన యువరాజులను పిలిపించి వారిలో సమర్థులని నాకు అనిపించిన వారిని మీ ముందు ప్రవేశపెడతాను. కాని ఈ విషయం తెలిస్తే ప్రతాపుడు... అది మా కుటుంబ విషయం. నువ్వు వెళ్ళి ఈ విజ్రాగిరికి నా తర్వాత రాజయ్యే ఒక వీరుణ్ణి వెతికి తీసుకురా అని మహారాజు ఆజ్ఞాపించాడు. మంత్రి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా చాటుగా నిలబడి ప్రతాపుడు విన్నాడు. వెంటనే ఆవేశంగా తన అక్క మహారాణి వద్దకు వెళ్ళాడు. ఏమిటి తమ్ముడు, ఆవేశంగా కనిపిస్తున్నావు? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? ఎవరు ఎన్ని మాటలన్నా ఇన్నాళ్ళు నీకోసం నేను ఇక్కడ ఉన్నాను. ఇక మీదట ఉండలేను. నిన్ను అవమానించిన ఆ వ్యక్తి ఎవరో చెప్పు. తక్షణమే వారిని చెరసాలలో బందీని చేస్తాను. అయితే బావగారి నువ్వు చెరసాలకు పంపించగలవా? తమ్ముడు అలా మాట్లాడ్డంతో మహారాణికి కోపమొచ్చింది. తమ్ముడు, ఏంటి నీ ప్రేలాపన? ఈ మాట మహారాజు వారు వింటే నిన్ను చెరసాలకు పంపగలరు. అవును, ఇన్ని రోజులు మీకు నమ్మిన బంటుగా ఉండి మన తల్లిదండ్రులను వదిలేసి మీకు సేవలు చేస్తూ ఇక్కడ ఉన్నందుకు గాను మీరు నాకు ఇచ్చే బహుమానం. నన్ను బందీగా చెరసాల పాలు చేయండి. ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకుని వచ్చి చందనకి ఇచ్చి పెళ్లి చేసి ఈ సామ్రాజ్యానికి మహారాజుని చేయండి. తమ్ముడు, నువ్వు చెప్పదలుచుకున్న విషయం సూటిగా చెప్పు. బావగారు మంత్రిగారితో చెబుతుంటే విన్నాను. మన చందనకి వరుణ్ణి వెతకమని పంపించాడు. మహారాజుగారితో నేను మాట్లాడి చూస్తాను. చందన పుట్టినప్పుడే దానికి కాబోయే భర్త నువ్వే అని అనుకున్నాను నేను. నువ్వు ఈ విషయం గురించి చింతించకు అని చెప్పి మహారాణి మహారాజు వద్దకు చాలా ఆవేశంగా వెళ్ళింది. మూతి ముడుచుకొని మౌనంగా నిలుచుంది. మహారాజు ఆమెను చూశాడు. ఏమిటి మహారాణివారు, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నారు. బహుశా ఆవేశం వల్ల వచ్చిన అందం కాబోలు. ఆడవారికి ఆవేశం ఆభరణం లాంటిది. సహజ సౌందర్యవంతులైన ఆడవారిని ఆవేశం మరింత అందంగా చూపిస్తుంది. ఇప్పుడు నేను మీతో సరసాలాడ్డం కోసం రాలేదు. యుద్ధం చేద్దామని వచ్చారా మహారాణి? డాలు, కత్తి ఏమీ కనిపించడం లేదు. ఓహో, మీ ఆడవారికి కత్తులతో పనే ఉంది. అంతకంటే పదునైన మాటలతో యుద్ధం చేస్తారు కదా. చందనకు వరుణ్ణి చూడమని మంత్రిగారితో చెప్పారా? అవును. మీ కంటి ముందే తిరుగుతున్న మా తమ్ముడు మీకు కనిపించలేదా? అతనిలో ఒక రాజుకు ఉండవలసిన లక్షణాలు కనిపించలేదు. శత్రువులు దండెత్తి వస్తే వారితో పోరాడే వీరత్వం కనిపించలేదు. నలుగురు మల్లయోధుల్ని పిలిచి పోటీ ఏర్పాటు చేసి పరీక్షించి చూడండి. వీరుడు కాదు అని నిరూపించండి. తెలుస్తూనే ఉంది అతని వీరత్వం. నిజమైన వీరుడు గోడచాటు చేరి ఎదుటివారి మాటలు వినడు.
ఆ విన్న మాటలు పట్టుకొని వచ్చి ఆడవారి దగ్గర ముచ్చటించడు. నేరుగా నా దగ్గరకు వచ్చి నేను చందనను పెళ్లి చేసుకుంటాను అని అడిగేవాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మాటలు కూడా ఆ పరదా పక్కన నిల్చుని వింటున్న మీ తమ్ముణ్ణి పిలిచి స్వయంగా నీవే తెలుసుకో అతని వీరత్వం ఏమిటో. మహారాజు అలా అనగానే పరదా చాటున ఉన్న ప్రతాపుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోవడం మహారాణి కూడా చూసిందే. అతనికి చిన్నప్పటినుంచి పెద్దలంటే గౌరవం, భయం. అందుకే నేరుగా మీ ముందుకు వచ్చి ఈ విషయం గురించి చర్చించలేకపోయాడు. అది గౌరవము, భయమూ కాదు. అతని చేతగానితనం, అతని అసమర్థత. అతనికి ఇచ్చి చందనని పెళ్లి చేయడం కుదరదు. ఇక దీని గురించి చర్చలు అనవసరం. నువ్వు చెప్పు చందన. చిన్నప్పటినుంచి మీరిద్దరూ భార్యాభర్తలే అనుకున్నాను నేను. నీకు ప్రతాపం మీద ఎటువంటి ప్రేమ, అభిమానం లేదా? అమ్మా, చిన్నప్పటినుంచి నేను కలిసిమెలిసి పెరగడం వలనో, ఎప్పుడూ నా కళ్ల ముందే తిరుగుతూ ఉండడం వలనో నాకు ప్రతాపుని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన రాలేదు. అయినా నాన్నగారు కేవలం నా భవిష్యత్తు మాత్రమే కాదు, మన రాజ్యంలోని ప్రజల భవిష్యత్తు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కనుక నేను ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను. మహారాజు చందన ఖచ్చితంగా అలా చెప్పడంతో మహారాణి మౌనంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత మంత్రి ఓ 2 యువకులను తీసుకుని రాజు వద్దకు వచ్చాడు. మహారాజా, మన చుట్టుపక్కల రాజ్యాలన్నీ తిరిగి ఎంతోమంది యువకులను పరీక్షించి జల్లెడపట్టి చివరగా ఓ 2 వీరులను మీ ముందుకు తీసుకువచ్చాను. వీరిలో ఎవరు సరైన వారో మీరే నిర్ణయించి చెప్పండి అని మంత్రి అన్నాడు. మహారాజా, ఇతని పేరు విక్రముడు. కామకొండ రాజ్యానికి కాబోయే వారసుడు. వారి తల్లిదండ్రులకు ఇతడు ఒకడే పుత్రుడు. అన్ని విద్యల్లో ఆరితేరినవాడు. ఎంతో తెలివైనవాడు. ఇతను గుర్రమెక్కితే కాంతి వేగంతో దూసుకుపోగలడు. కత్తి పడితే శత్రువుల తలలు క్షణాల్లో గాలిలో ఎగరవేయగలడు. ఏనుగులను సైతం ఒంటిచేత్తో పడేయగలడు ఈ విక్రముడు. ఇక ఈ 2వ వ్యక్తి పేరు పురుషోత్తముడు. మహాపండితుడు. విద్యల్లోనూ ఆరితేరినవాడు. నందగిరిరాజు మహేశ్వరుడి 3 సంతానంలో చివరివాడు. సరే, ఈరోజు వీరిద్దరిని విశ్రాంతి తీసుకోమని చెప్పు. రేపు ఉదయం వీరిద్దరిలో చందనాదేవికి సరైన వ్యక్తి ఎవరు అనేది నేను నిర్ణయిస్తాను అని చెప్పి యువరాణి చందన వైపు చూశాడు. చందన కూడా సరే అన్నట్టు తల ఊపింది. ఎవరక్కడా? మీరు ఇద్దరికీ బస ఏర్పాట్లు చూడండి అంటూ మంత్రి ఆ 2 యువకులను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో అక్కడికి ప్రతాపుడు వచ్చాడు. మహారాజా, ఎంతో మందిని జల్లెడపట్టి తీసుకువచ్చిన ఆ 2 వీరులతో నాకు మల్లయుద్ధం ఏర్పాటు చేయండి. వారిద్దరిని మట్టి కరిపించి నేను ఎంతటి వీరున్నో నిరూపించుకుంటాను. చందనను నా సొంతం చేసుకుంటాను. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదని నా కూతురు చెప్పినా కూడా నువ్విలా అడుగుతున్నావంటే ఈ అమాయకత్వానికి మాకు నవ్వొస్తుంది. వెళ్ళు, కొన్ని కొత్త గజాలను మన సైన్యంలోకి తీసుకొని వాటికి తర్ఫీదును ఇవ్వమని చెప్పాను. ఆ పని ఎలా జరుగుతుందో చూడు. మహారాజు, యువరాణి ప్రతాపుడిని అలా చులకన చేసి మాట్లాడడం తనకు ఏమాత్రం నచ్చలేదు. కాని అతను చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు. అందుకే మౌనంగా తల దించుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా మహారాణి చూస్తూ ఉంది, కాని ఏమీ మాట్లాడలేదు. వారి భుజబలం, బుద్ధిబలం అన్నీ పరీక్షించిన తర్వాతే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వారిద్దరిలో విక్రముడు బహుపరాక్రమవంతుడని మంత్రి మాటల ద్వారా తెలుస్తూనే ఉంది. పైగా వారి తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం, ఏ బాధలు లేనివాడు. పురుషోత్తముడు కంటే కూడా బలంగానూ అందంగానూ కనిపిస్తున్నాడు. రేపు ఉదయం వారితో మాట్లాడి వారి తెలివితేటలు ఏమాత్రం కూడా తెలుసుకుంటాను. నాకైతే విక్రముడే నీకు సరైనవాడు అని తోస్తున్నది. వారిద్దరిలో నీకు ఎవరైనా నచ్చారో చెప్పు. అతనితో నీ కళ్యాణ మహోత్సవం జరిపిస్తాను. అవును, నాకు కూడా ఆ విక్రముడే నచ్చాడు. అతను నీకు సరైన జోడి. ఇంకేం, మహారాణి మద్దతు కూడా అతనికే ఉన్నది. వారిద్దరినీ నేను కూడా ఇప్పుడే కదా నాన్న చూస్తున్నాను. నాకు కూడా రేపటి వరకు సమయం ఇవ్వండి, నా నిర్ణయం మీతో చెప్తాను
అని చెప్పి యువరాణి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి యువరాణి తన చెలికత్తెతో ఇలా మాట్లాడుతూ ఉంది. గిరిజ, ఆ ఇద్దరు యువకుల్లో ఎవరు మంచివారు అని నీ ఉద్దేశం? కళ్ళతో చూసి ఒడ్డు పొడుగు చెప్పగలం, కానీ మనసు ఎలాంటిదో చెప్పడం కష్టం యువరాణి. అవును, వాళ్ళతో ఒకసారి మాట్లాడితే గాని వారి మనసు ఏంటో మనకు తెలియదు, కానీ వారితో మాట్లాడడం మీరు ఒంటరిగా వెళ్ళి వాళ్లను కలిసిన విషయం రాజుగారికి తెలిస్తే నన్ను ఉరి తీస్తారు యువరాణి. అందుకే నేను వెళ్ళను, ఒక భటుణ్ణి పంపి వారి గురించి తెలుసుకుంటా. భటుడా? ఎవరు వెళ్తారు? యువరాణి లోపలికి వెళ్ళి కొంతసేపటి తర్వాత మారువేషంలో ఒక భటుడిగా వచ్చింది. అది చూసిన గిరిజ ఆశ్చర్యంతో, యువరాణి, మీరు ఈ వేషంలో అచ్చం మగాడిలానే ఉన్నారు. ఇప్పుడు నిన్ను ఎవరు ఉరి తీయరు, నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా వస్తే నాలాగా మాట్లాడు అని చెప్పి యువరాజుల్ని కలవడానికి వెళ్ళింది. మొదటిగా విక్రముడి వద్దకు వెళ్ళింది. యువరాజా, మీరు మా రాజుగారికి అల్లుడవుతారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నేను చందనను వివాహం చేసుకుంటాను. అందులో ఎటువంటి సందేహం లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు? రేపొద్దున రాజుగారు సభలో మిమ్మల్ని ఎటువంటి ప్రశ్నలు వేస్తారో మీకు తెలుసా? ఒకవేళ మీరు ఆయనకి నచ్చిన సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో ఏం చేస్తారు? రాజుగారు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. నేను చందనని పెళ్లి చేసుకుని రాజ్యానికి రాజవ్వగానే నిన్ను సైన్యాధిపతిని చేస్తాను అని విక్రముడు ఏదో మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ప్రతాపుడు వస్తాడు. మారువేషంలో ఉన్న చందనాను చూసి, ఏయ్, ఎవరు నువ్వు? ఈ సమయంలో నీకు ఇక్కడ ఏం పని? ఇంతకు ముందు నిన్ను ఈ భవనంలో ఎప్పుడూ చూడలేదే. అయ్యా, నేను ఈ రాజ్యానికి కొత్త. ఈ మధ్య మీ సైన్యంలోకి కొన్ని ఏనుగులను తోలుకొని వచ్చాను. అందుచేత మునిపెన్నడూ మీరు నన్ను చూసి ఉండలేదు. అయితే నీకు ఇక్కడేం పని? వెళ్ళు, ఆ ఏనుగుల దగ్గరికే వెళ్ళి చావు అని బెదిరించి చందనాను అక్కడ్నుంచి పంపించి వేశాడు. చందన అక్కడ్నుంచి పురుషోత్తముడు వద్దకు వెళ్ళింది. అయ్యా, మా యువరాణి గారిని పెళ్లి చేసుకోబోయేవారు మీరేనా? అది దైవ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఆమెతో నాకు రాసిపెట్టి ఉందో లేదో రేపు ఉదయం తెలుస్తుంది. దైవంతో పని లేకుండా సులువుగా మా యువరాణిని సొంతం చేసుకునే మార్గం నా దగ్గర ఉంది. అది నీకు చెబుతాను. కానీ నాకేమిటి లాభం? నువ్వు నాకు ఆ రహస్యం చెప్పినట్టయితే నీకు ఈ రాజ్యాన్ని బహుమతిగా ఇస్తాను. నువ్వు వచ్చిందే ఈ రాజ్యం కోసం కదా? కాదు, యువరాణిని పెళ్లి చేసుకోవడమే నా లక్ష్యం. నిన్న ఆమెను చూడగానే ఆమెతో ప్రేమలో పడిపోయాను. అంత నచ్చిందా మా యువరాణి నీకు? ఆమెలో ఏం చూశారు తొలిచూపులోనే ప్రేమలో పడ్డానికి? ఎంత చూసినా తనివి తీరని అందం ఆమె సొంతం. అర్ధరాత్రి ఒంటరిగా మారువేషంలో తిరిగేంత ధైర్యం ఆమెకు మాత్రమే సాధ్యం. అంటే యువరాణి ఒక తిరుగుబోతు అనా నీ ఉద్దేశం? కాదు, ప్రేమించిన వాడి కోసం ప్రాణాలకైనా తెగిస్తుంది అని నా నమ్మకం. నీ గురించి నాన్నగారికి తెలిస్తే నీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఆ విషయం తెలుసా నీకు? నేను ప్రేమించిన నా చందనను సొంతం చేసుకోలేనప్పుడు ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? నేను మారువేషంలో వచ్చాను అని ఎలా కనిపెట్టావు? గత 3 సంవత్సరాలుగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ నడక, నీ మాట, నువ్వు దగ్గరకొస్తే వచ్చే ఆ సువాసన, ఆ మాత్రం నిన్ను కనిపెట్టలేనా? సరే, మన విషయం కోటలో ఎవరికీ తెలియకూడదు, ముఖ్యంగా ప్రతాపుడికి. అతను ఇక్కడే తిరుగుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఉదయాన్నే నేను నాన్నగారితో మాట్లాడి నువ్వేం చెయ్యాలో నీకు కబురు పంపుతాను. ఇక నేను వెళ్తాను. మరి కాసేపు నాతో ఇక్కడే ఉండొచ్చు కదా? జీవితాంతం కలిసి ఉండాలి అంటే ఈ కాస్త ఎడబాటు తప్పదు అని చెప్పి చందన అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. ప్రతాపుడు విక్రమార్కుడితో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు నా మనిషి అని ఇక్కడ ఎవరికీ తెలియకూడదు. రేపు ఉదయం నువ్వేం చేయాలో వివరంగా చెబుతాను. అందరినీ ఓ కంట కనిపెట్టి ఉండు అని చెప్పి ప్రతాపుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మరోచోట యువరాణి మంత్రితో ఇలా మాట్లాడుతూ ఉంది. ఇప్పటి వరకు అంతా మనమనుకున్నట్టే జరుగుతోంది. ఇక మీదటి కూడా అలాగే జరగాలి.
ఏ ఒక్కరికి మన మీద అనుమానం రాకూడదు. అమ్మా, ఈ విషయం మీకు నాకు తప్ప మూడో కంటికి తెలియదు. మీరు నన్ను నమ్మండి. రేపు తెల్లవారుజామున మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. మీకు ఎటువంటి సందేహం వద్దు. సరే మంత్రిగారు, బాగా పొద్దుపోయింది. ఇక మీరు వెళ్ళండి. జాగ్రత్త, ఎవరికంటా పడకుండా వెళ్ళండి అని మహారాణి చెప్పగానే మంత్రి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి తెల్లవారింది. సూర్యుడు మేఘాల మధ్యలో నుండి మెల్లిగా బయటకొస్తున్నాడు. గిరిజ మహారాజును నిద్ర లేపడానికి రాజుగారి గదిలోకి వెళ్ళింది. మహారాజుగారు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అది చూసి ఆమె భయంతో పెద్దగా అరిచింది. భవనంలో ఉన్న వారందరూ అక్కడికి పరుగున వచ్చారు. మహారాజు శవాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.